హలో అండి, ఈ వీడియోలో నో గెయిన్ నో లవ్ కే డ్రామా ఎపిసోడ్ 6 చూడబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఎపిసోడ్ స్టార్ట్ చేసుకుంటే హీరోని తిట్టడం చూసి హీరోయిన్ పైన వర్క్ ప్లేస్ హరాస్మెంట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాడు ఒక ఎంప్లాయీ. సో హీరో అందరి ముందు అతను ఆమె హస్బెండ్ అని, వర్క్ ప్లేస్ హరాస్మెంట్ ఏం లేదని హెచ్ఆర్ టీమ్కి చెప్తాడనమాట. వేరే దారి లేక హీరోయిన్ కూడా అవునని చెప్తుంది వాళ్ళకి. అయితే ఇది వర్క్ ప్లేస్ హరాస్మెంట్ కాదు, హస్బెండ్ అండ్ వైఫ్ గొడవ అనమాట, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకోండి అని హెచ్ఆర్ టీమ్ వాళ్ళని పంపించేస్తుంది. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని ఆఫీస్ మొత్తం తెలిసిపోతుంది. వాళ్ళిద్దరు ఫేక్ కపుల్ అని ఎవరికి డౌట్ రాకుండా చూసుకోవాలని డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. నన్ను వేరే లొకేషన్కి పంపించేయాలని అంత తక్కువ స్కోర్ ఇస్తావా, నీకు నా పైన అస్సలు నమ్మకం లేదా అని హీరో అలిగి వెళ్ళిపోతాడు. నేను నిన్ను కంప్లీట్గా నమ్ముతున్నా, కావాలంటే చూడు అని ఆమె టేబుల్ ఎక్కి వెనక్కి పడ్డానికి ట్రై చేస్తూ ఉంటే హీరోని ఇష్టం, నేను వెళ్ళిపోతున్నా అని వెళ్ళిపోతాడు అక్కడి నుండి. నిజంగానే వెళ్ళిపోయాడని ఆమె తిట్టుకుంటూ అక్కడి నుండి దిగబోతుంటే లెగ్ స్లిప్ అవుతుంది ఆమెకి. అతను వెంటనే వచ్చి ఆమెకి హెల్ప్ చేస్తాడు. చూసావా, మనమిద్దరం బెస్ట్ పార్ట్నర్స్, వెళ్ళి అందరినీ డిఫెక్ట్ చేద్దాం పదా అంటుంది ఆమె. అలా కొలీగ్స్ అందరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళిద్దరు ప్రిపేర్ అయ్యి సింక్లో ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో ఎవ్వరికి వాళ్ళపైన డౌట్ రాదు. జరిగిందంతా తెలుసుకొని హీరోయిన్ పైన కంప్లైంట్ ఇచ్చిన అతను గిల్టీగా ఫీల్ అవుతూ జాబ్ మానేస్తాడు. సో అతన్ని కన్విన్స్ చేసి రిజిగ్నేషన్ విత్డ్రా చేపివ్వడానికి హీరోయిన్ అతని ఇంటికి వెళ్ళి మాట్లాడతారనమాట. హీరోయిన్ అతని మదర్తో మాట్లాడి కన్విన్స్ చేపిస్తుంది. ఆ తర్వాత హీరో, నా వల్ల నీకు ఆఫీస్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాను, నువ్వేం వరీ అవద్దు అని చెప్తాడు అతను. హీరోయిన్ ఇంటికి బయలుదేరాక ఆమెకి హీరో రింగ్ గుర్తొచ్చి షాప్కి వెళ్ళి, నేను లాస్ట్ టైం రెంట్కి తీసుకున్న రింగ్ ఇంకొన్ని డేస్ రెంట్కి కావాలని అడిగితే షాప్లో వాళ్ళు ఆ రింగ్ రిటర్న్ ఇవ్వడానికి వచ్చిన అతనే దాన్ని కొన్నారు అని చెప్తారనమాట. అది విని ఆమె షాక్ అయ్యి, ఏంటి ఆ రింగ్ కొన్నాడా, ఎందుకు, ఆ రింగ్తో అతనికి ఏం అవసరం ఉంది అనుకుంటుంది. అటు హీరో రిటర్న్ ఇంటికి వెళ్ళేసరికి ఆ బ్లాక్మెయిల్ చేసిన పర్సన్ అక్కడ వెయిట్ చేస్తుంటాడు. నీకు పెళ్ళెప్పుడు అయ్యింది, పెళ్ళి అయినా కూడా మీరు ఎందుకు సపరేట్ హౌసెస్లో ఉంటున్నారు, డైవర్స్ తీసుకున్నారా, నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఆమె సంగతి నేను చూసుకుంటాను అతను అంటే హీరో కోపంగా, లిమిట్స్ క్రాస్ చేయొద్దు, ఆమె నా వైఫ్ అంటాడు. అప్పుడు హీరో, నన్ను ఇలా బెదిరించమనింది కుకుల్బీ కంపెనీ చైర్మనా, అతని ఆర్డర్స్ ప్రకారమే నువ్వు ఇలా చేస్తున్నావు అని అడిగితే అతను కాదంటాడు. హీరో సరే అని బయటికి వెళ్ళిపోతాడు. ఆ పర్సన్ ఫోన్లో చైర్మన్తో మాట్లాడడం హీరో బయట నుండి వింటాడనమాట. చైర్మనే ఇదంతా చేపిస్తున్నాడని హీరోకి అర్థమవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్లో హీరోయిన్ వర్క్కి సపరేట్గా రావడం చూసి ఆమె కొలీగ్ క్వశ్చన్ చేస్తుంది, ఏంటి ఇద్దరు విడివిడిగా వస్తున్నారని. సో నెక్స్ట్ డే నుండి వాళ్ళిద్దరు ఆఫీస్కి కలిసి రావాలని డిసైడ్ అవుతారు. రోజు మార్నింగ్ మా ఇంటి దగ్గరికి నువ్వేరా, మనం ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం అంటుంది హీరోయిన్ అతనితో. హీరోయిన్ సిస్టర్ ఆన్లైన్ నావెల్స్ రాస్తూ ఉంటుందన్నమాట. అలా ఆమె రాసిన ఒక నావెల్కి హీరోయిన్ వర్క్ చేస్తున్న కంపెనీ సీఈఓ ఫ్రస్ట్రేషన్లో నెగిటివ్గా కమెంట్ పెట్టడంతో ఆమె అతని పైన కేసు పెట్టుంటుంది. సో అతను పనిష్మెంట్గా ఆర్ఫనేజ్కి వెళ్ళి వీకెండ్ అక్కడ వాలంటీర్ సర్వీస్ చేస్తుంటాడు. హీరో అదే ఆర్ఫనేజ్లో పెరుగుంటాడనమాట చిన్నప్పుడు. వీకెండ్స్ అతను కూడా ఆర్ఫనేజ్ విజిట్ చేసి అక్కడ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా హీరో అండ్ సీఈఓ అనుకోకుండా ఆర్ఫనేజ్లో మీట్ అవుతారు. వాళ్ళిద్దరు కలిసి అక్కడ లాండ్రీ వర్క్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో కార్లో వెళ్ళి హీరోయిన్ ఇంటి దగ్గర పికప్ చేసుకుంటాడు. ఆ రింగ్ ఎందుకు కొనుక్కుంటాడా అని ఆమె ఆలోచిస్తూ, నీకు గర్ల్ ఫ్రెండ్ కానీ క్రష్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది హీరోని. ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు, నా వైఫ్, వీక్ డేస్లో మనం మ్యారీడ్ కపుల్ కదా అంటాడు అతను. అలా వాళ్ళిద్దరూ ఆఫీస్కి బయలుదేరుతారు. బ్రేక్ఫాస్ట్ చేయకపోతే బ్యాగ్లో స్నాక్స్ ఉన్నాయి తీసుకొని తిను అంటాడు అతను. ఆమె తింటూ ఉంటే ఆమె సీట్ బెల్ట్ సెట్ చేసి ఆమె చీక్ పైన అయిన ఫుడ్ని రిమూవ్ చేస్తాడు అతను. ఆ తర్వాత హీరోయిన్, ఆ రింగ్ ఎందుకు కొన్నావు, అందుకనే ఇందాక నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగింది అని ఆమె అడిగితే, గర్ల్ ఫ్రెండ్ లేదు, ఉంటే నీతో ఫేక్ మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకుంటాను అంటాడు అతను. ఇంతలో హీరోయిన్కు ఒక కాల్ వస్తుంది. లాస్ట్ టైం వాళ్ళిద్దరూ కలిసి పార్క్లో ఆ బాబుని సేవ్ చేసినందుకు కంపెనీ వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసి ఉంటారనమాట వాళ్ళిద్దరికి.
ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం వాళ్ళిద్దరు రెడీ అవుతూ ఉంటే సీఈఓ అక్కడికి వస్తాడు. హీరో అతన్ని చూడగానే ఇతను లాస్ట్ టైం ఆర్ఫనైజ్లో వాలంటీర్ వర్క్ చేసిన అతను కదా అనబోతూ ఉంటే హీరోయిన్ ఈయనే మన సీఈఓ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది. సో హీరో వెంటనే అతనికి హలో చెప్తాడు. వాళ్ళిద్దరిని అప్రిషియేట్ చేస్తాడు సీఈఓ. సీఈఓతో మాట్లాడడానికి హీరోని లాస్ట్ టైం బ్లాక్మెయిల్ చేసిన పర్సన్ అక్కడికి వస్తాడనమాట. అతన్ని చూడగానే అదంతా చైర్మన్ పని అని హీరోకి క్లారిటీ వస్తుంది. చైర్మన్ వాళ్ళని ప్రెస్ మీట్ తర్వాత డిన్నర్కి ఇన్వైట్ చేస్తాడు. ప్రెస్ మీట్లో హీరో హీరోయిన్ అందరు పొగుడుతూ ఉంటారు. అలా వాళ్ళు ఆఫీస్లోనే ఫేమస్ కపుల్ అవుతారు. హీరోయిన్ ఎక్స్ వైఫ్ చైర్మన్ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళని కూడా డిన్నర్కి ఇన్వైట్ చేస్తారనమాట. అందరూ అక్కడ మీట్ అవుతారు. హీరోకి చైర్మనే అతని ఫాదర్ అని అర్థమవుతుంది. చైర్మన్ వచ్చి హీరో హీరోయిన్ని వాళ్ళు చేసిన గుడ్ వర్క్కి అప్రిషియేట్ చేస్తాడు. ఆ తర్వాత అతను హీరోయిన్ని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, పేరెంట్స్ గురించి అడుగుతూ ఉంటాడు అతను. ఆమె అన్నిటికీ ఆన్సర్ చేస్తూ ఉంటుంది. అదంతా హీరో కోసమే అడుగుతున్నాడని అతనికి అర్థమయ్యి, నాకు ఫాదర్ లేడు, మా గ్రాండ్ మా చెప్పిన దాని ప్రకారం నన్ను మా మదర్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన స్టూపిడ్ అతను. నా వల్ల మా మదర్ లైఫ్ డిస్ట్రాయ్ అయ్యింది, మా గ్రాండ్ మా చాలా హర్ట్ అయింది. సో నా వల్ల ఇంకెవ్వరి లైఫ్ పాడవకూడదని నేను చాలా కేర్ఫుల్గా ఉన్నాను. అప్పుడే మేమిద్దరం మీట్ అయ్యాము. తను అన్నిట్లోనూ చాలా క్యాల్కులేటెడ్గా ఉంటుంది. సో నా వల్ల తనకి ఏ ఇబ్బంది రాదనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చి ఆమె లవ్ చేశానని హీరో హీరోయిన్ గురించి చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ డ్రింక్ చేస్తారనమాట. చైర్మన్ అండ్ సీఈఓ డ్రింక్ టాలరేట్ చేయలేరు. నువ్వు కూడా మాలాగే డ్రింక్ చేయలేవా అని చైర్మన్ హీరోని అడుగుతాడు. లేదు, నేను చాలా బాగా డ్రింక్ చేస్తాను, మీలాగా కాదని అతను నాన్ స్టాప్ తాగుతాడు. చైర్మన్ ఇంప్రెస్ చేయడానికి హీరోయిన్ అండ్ ఆమె ఎక్స్ కూడా పోటీ పడి డ్రింక్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళందరూ నాన్ స్టాప్గా బాగా డ్రింక్ చేస్తారు. ఆ నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ లేచి చూసేసరికి బెడ్ పైన పక్కన హీరో ఉండడంతో ఆమె షాక్ అవుతుంది. అతను ఆమెను చూసి గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత హీరో పైన ఇంకో హ్యాండ్ కనిపిస్తుంది అనమాట. హీరో హీరోయిన్ చాలా భయపడతారు. చూస్తే అతను హీరోయిన్ ఎక్స్. హీరో హీరోయిన్ అతన్ని చూసి షాక్ అయ్యి గట్టిగా అరుస్తారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.